కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు శ్రీ తాతాయిగుంట గంగమ్మ తల్లి ఆలయ జాతర మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ గంగ జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఏడాది ప్రముఖులకు ప్రత్యేక సమయం కేటాయించి సామాన్యులకు పెద్దపీట వేస్తున్నామని అంటున్న ఆలయ చైర్మన్ నైనారు మహేష్ యాదవ్తో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. వెంకటేశ్వర స్వామికి చెల్లిగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవానికి కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ నుంచి, ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ జాతర మహోత్సవం నిర్వహించేందుకు ఇటు ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటుపక్క నుంచి చూసుకుంటే సౌత్ సైడ్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు పెంచాము. ఇది ఎన్నడూ జరగలేదు. భక్తులు సౌకర్యం మాకు క్యూ లైన్లు కూడా భక్తులు ఈసారి పెరిగిన రద్దీ దృష్ట్యా లోపల గుడి ప్రాంగణం తక్కువగా ఉంది కాబట్టి బయట నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇది గమనించాలి. ఇది దానికి అనుగుణంగా మీరు కూడా దర్శనానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. పొంగలు పెట్టే భక్తులందరూ కూడా లోపలికి వచ్చి అమ్మవారి పొంగలు పెట్టి సమర్పించుకొని మళ్ళీ కూడా బయట వెలుపల క్యూ లైన్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పందులతో పాటు క్యూ లైన్ లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం అయింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషకరంగా, ఆహ్లాదకర వాతావరణంలో సంతోషకరంగా, సంతృప్తికరమైన దర్శనం చేసుకొని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకునేదానికి ఇచ్చేసారు. అంటే తిరుపతి నడిబొడ్డులో ఈ ఆలయం ఉంది. పొంగళ్ళు పెట్టుకునేదానికి ప్రతిసారి కూడా కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈసారి దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేదండి. ప్రస్తుతానికి ఇంతకుముందు గుడి లోపల ఉండే చిన్న స్థలంలో పెట్టుకునే వాళ్ళు ఈసారి ఇక్కడ పూర్తిగా పొంగలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పక్కనే ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కూరగాయల మార్కెట్ నందు ఆ రోజు లీవ్ గా పరిగణించి ఆ రోజు మొత్తం కూడా ఆ మార్కెట్ నందు కూడా అక్కడ కూడా చలువు పందులు ఏర్పాటు చేశారు. పొంగలు పెట్టుకునే దానికి పొయ్యిలన్నీ కూడా రెడీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పూర్తిగా ప్రజలందరూ కూడా అక్కడ పొంగలు పెట్టుకొని ఇక్కడ నుంచి బై వాకబుల్ కొద్దిగా దూరంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అక్కడ పొంగలు పెట్టుకొని అమ్మవారికి వచ్చి సమర్పించి ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా భక్తులు కోరుకుంటున్నాం. అంటే ఇంకొక పక్క ఏదైతే ముఖ్యంగా విఐపీలు తాకిడి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక టైం సెన్స్ అనేది లేకుండా ప్రతిదీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏమన్నా విఐపీలకు సంబంధించి కరెక్ట్ గా ఏదైనా టైం ఏమన్నా కేటాయిస్తున్నారా? ఖచ్చితంగా అండి. తిరుమల తరహాలో మేము కూడా విఐపీలకి టైం కేటాయించడం జరిగింది. విఐపీలు అందరూ కూడా దీన్ని గమనించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఉదయం 6 గంటల నుంచి 12వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక స్లాట్ పెడుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కూడా ఒక స్లాట్ పెడుతున్నాం. వచ్చే విఐపీలు అందరూ కూడా ఆ టైంలోనే అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేయలేము. దయ ఉంచి అందరూ కూడా మా విన్నపాన్ని మీరు మన్నించి మీరందరూ కూడా ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామండి. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఇటు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. వీళ్ళకి సంబంధించి ఇటు ప్రొటెక్షన్ పరంగా అంటే భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇటు పోలీస్ సిబ్బందితో మీరు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ తిరుపతి గంగ జాతర ఓన్లీ తిరుపతికే పరిమితమైంది కాదు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తారు. అదేవిధంగా పక్క రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా పోలీస్ శాఖ వారు, ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇప్పటికే గత వారం వచ్చి అందరూ మొత్తం వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించడం జరిగింది. దాన్ని ఒక 2 రోజుల దగ్గర నిన్న ఏఎస్పీ గారు పర్యవేక్షణలో నిన్న డిఎస్పీలు అందరూ కూడా వచ్చి పక్కా ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. టెంపుల్ అవుట్ సైడ్ కూడా మొత్తం కూడా డ్రోన్ కెమెరాస్, సీసీ కెమెరాస్ కూడా ఎక్స్ట్రా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ పోలీస్ పర్యవేక్షణలో ఎటువంటి చిన్న ఆటంకాలు కూడా జరగనీయకుండా చాలా అద్భుతంగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారని తెలియజేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ గంగ జాతర అంటే తిరుపతికి ఒక ప్రత్యేక గుర్తింపు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర కూటమి నేతలను కూడా మీరు ఆహ్వానించినటువంటి పరిస్థితి. దీంట్లో సీఎం గారు కావచ్చు, ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా మీరు ఇన్వైట్ చేశారు. అక్కడ నుంచి మీకు ఎలా వచ్చింది రెస్పాన్స్? సీఎం గారు కూడా చాలా సంతోషం అండి. చాలా మంచిగా స్పందించారు. సార్ కూడా చాలా బాగా చేయాలమ్మా, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు అద్భుతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ ఏర్పాట్ల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారని. సార్ కూడా పూర్తిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెరిగిన భక్తుల దృష్ట్యా ఇది రాష్ట్ర పండుగ దీనికి అనౌన్స్ చేశారు కాబట్టి అదే విధంగా అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తా అని చెప్పని సీఎం గారు చెప్పడం జరిగింది. సీఎం గారిని, అటు లోకేష్ గారిని, అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని,
అట్లే అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యుల్ని అందరినీ కూడా ఇతర శాఖ మంత్రివర్యులు కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మా పాలక మండలి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మేము పర్సనల్ గా వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నాం. ఈసారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పని మా పాలక మండలి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఎనీవే సార్, థ్యాంక్ యూ. ఈ జాతర మహోత్సవాన్ని కూడా మీరు అత్యంత అద్భుతంగా నిర్వహించాలని వైకెటి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఏదైతే కూడా చూసుకుంటే ఈ నెల 5వ తేదీ నుంచి కూడా 13వ తేదీ వరకు కూడా ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ప్రజా ప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళు కూడా అంటే విఐపీలకి కూడా ప్రత్యేక సమయం కేటాయించాం. అదేవిధంగా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కూడా ఎక్కువ ఇస్తున్నాం. మరో పక్క చలువ పందిళ్ళు ఏదైతే ఉన్నాయో గతంలో కంటే కూడా ఈసారి కాస్త భిన్నంగా చాలా దూరం వరకు కూడా ఏర్పాటు చేశాం. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని కూడా దర్శించుకొని ఇటు ఏదైతే ఈ పాలక మండలి యంత్రాంగానికి కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా ఇటు ఈ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెటి.